జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పాండవుల గుట్టల్లో ఈ నెల 10వ తారీఖు భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పరుష రవిని చిన్న భార్య కుమారుడు శ్రీకర్ తన అనుచరులతో హత్య చేసినట్లు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపుతున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ సందీప్ కుమార్, ఎస్ఐ షాఖన్, ఎస్ఐ దివ్య పాల్గొన్నారు. మన పాండవలగుట్ట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి మన కుంపెల్లి చెందిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. వారి మొదటి భార్య ఈ పర్ష రవికి రెండో భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు ఇవ్వబడ్డది. అందులో భాగంగా చిట్టెల సిఐ గారు ఆ కేసును పరిశోధన కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మనం రేగొండ చెక్ పోస్ట్ దగ్గర ఇవాళ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదం కనబడితే వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పర్ష రవి ఎవరైతే చంపారో ఇతనికి 2 వివాహాలు జరిగినాయి. కొంతకాలం నుంచి మొదటి భార్యతో కాకుండా రెండవ భార్యతోటి ఉన్నాడు. రెండవ భార్యను కొంతకాలం నుంచి అనుమానించడం, ఆమె క్యారెక్టర్ను సస్పెక్ట్ చేస్తున్నాడు. ఒక శ్రీపాలని మన జెన్కోలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తాడు, అతను కూడా సంబంధంగా సస్పెక్ట్ చేస్తున్నాడు. దాంతో ఆమెను హరాస్మెంట్ చేయడము అది చేస్తుంటే ఈ రెండవ భార్య ఎవరు ఈ రేణుక అంటే రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక, తర్వాత ఎవరైతే అనుమానం పడతాడో ఈ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా 7,50,000 వరకు ఈ శ్రీపాలు, కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే ఎవరైతే ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి, ఆ శ్రీకర్ తనకు పరిచయమైన ఈ బొమ్మకంటి ఉదయ్ చంద్ర అని చెప్పి అతను ఎవరంటే దమ్మన్నపేట, కానీ ఇప్పుడు వరంగల్లో అతను అగ్రి అయ్యాడు. అతను ఏం చేసిన బొమ్మకంటి ఉదయ్ చంద్ర దమ్మన్నపేటకు సంబంధించిన పసుల సందీపు, మునూరి నరేష్ వీళ్ళిద్దరు కూడా అతను మాట్లాడుకొని ఇట్లా పలాని హత్య చేయాల్సి ఉంటుంది మాట్లాడుకుంటే వీళ్ళందరినీ కూడా ఈ మన పాతపల్లి శ్రీకర్ వీళ్ళందరినీ వీళ్ళ తల్లికును ఈ శ్రీపాల్కు పరిచయం చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా ఈ శ్రీపాల్ కూడా అమౌంట్ను ఒక 50,000 రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ని 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దఫాదఫాలుగా ఎవరికి ఈ ఉదయ్ చందర్కు. వాళ్ళందరూ కూడా మొన్న 10వ తారీఖు నాడు ఈ శ్రీకారు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పని అని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును హైర్ చేసుకొని ఇంటికి పోయి కంపెనీ నుంచి అతను ఎక్కించుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఆ రోజు వెహికల్ ఉండి మద్యం తాగించుకొని మన ఈ పాండాలగుట్ట దగ్గర తీసుకొచ్చి అతను సీట్లో కూర్చుంటే వెనక సీట్లో ఈ శ్రీకర్ తాడుతోటి అతను ఉదయ్ చంద్ర కాలు పట్టుకుంటాడు. మిగతా ఇంకో ఇద్దరు వాచి చేస్తూ అంటారు. అసలు సందీపును అతను చంపినాక నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఆ పక్కన పొదల్లో పడేసి ఆ రోడ్డు ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న దాదాపు 20,000 రూపాయలు కూడా అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. కేవలం ఇది క్యారెక్టర్ పరంగా సస్పెక్ట్ చేసినందువల్లే వాళ్ళు చంపాలని నిర్ణయించుకోవడం.